ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఇంకొక కొత్త సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక టైం ట్రావెలింగ్ సిరీస్. ఆ సిరీస్ పేరు టైమ్ ద సిరీస్. ఐ హోప్ మీ అందరికి ఈ సిరీస్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ క్రిస్ ని చూపిస్తారు. అతను పోలీసులతోని తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. కానీ ఎట్ ద ఎండ్ అతను దొరికిపోతాడు. అప్పుడే ఇద్దరు పోలీస్ వ్యక్తులు వచ్చి క్రిస్ ని పట్టుకుంటారు. ఇప్పుడే మనం చూస్తాం, మన సెకండ్ మెయిన్ లీడ్ ఫోమ్ ఎంట్రీ అవుతుంది. ఫోమ్ క్రిస్ తో అంటాడు, నువ్వు వీళ్ళ చేతుల్లో ఎందుకు పట్టుపడ్డావు? దానికి క్రిస్ అంటాడు, పర్వాలేదు, నేను తొందరలోనే బయటికి వచ్చేస్తాను. నువ్వు నా కోసం కేవలం ఫుడ్ ని రెడీ పెట్టు. వచ్చిన తర్వాత నేను నా అన్ని చార్జెస్ ని మళ్ళీ నా చేతుల్లో తీసుకుంటాను. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు క్రిస్ ని తీసుకొని వెళ్తుంటారో అప్పుడే మనకి ఒక మాస్క్ మ్యాన్ ని చూపిస్తారు. తను క్రిస్ మీద గన్ షూట్ చేయడానికి చూస్తాడు. ఫోమ్ అదంతా చూస్తాడు. తను ఎప్పుడైతే క్రిస్ ని కాపాడడానికి ముందుకు వస్తాడో కానీ అప్పటి వరకు ఆ మాస్క్ మ్యాన్ క్రిస్ మీద అటాక్ చేసేస్తాడు. బ్యాడ్ డ్రీమ్ తోని ఇటువైపు ఫోమ్ నిద్రలేస్తాడు. మళ్ళీ మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూపిస్తారు. ఇటువైపు ఫోమ్ సింగింగ్ చేస్తుంటాడు. క్రిస్ గిటార్ ని ప్లే చేస్తుంటాడు. సింగింగ్ చేసిన తర్వాత క్రిస్ ఫోమ్ తో అంటాడు, యాక్చువల్ గా నువ్వు సింగింగ్ చేయడంలో చాలా బాగున్నావు. నువ్వు ఫస్ట్ నుండే ఒక యాక్టర్ సింగర్ కావాలనుకున్నావు కదా, నువ్వు దీంతోని అవ్వచ్చు. దానికి ఫోమ్ అంటాడు, ఒకవేళ నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వెళ్తే నువ్వు ఇప్పుడు కూడా నాకు అక్కడ సపోర్ట్ చేస్తావు కదా. ఇప్పుడు క్రిస్ అంటాడు, నాకు నా ఓన్ వర్క్స్ కూడా ఉంటాయి కదా. ఒకవేళ మనం ఇద్దరం కలిసి ఉన్నా లేకున్నా కానీ మనమైతే ఒకరి మనసులో ఒకరమైతే ఉంటాము కదా. దానికి ఫోమ్ అంటాడు, నువ్వు నా గురించి ఇంతలా ఆలోచించావు, కేవలం నాకు ఇంతే చాలు. ఇది మొత్తం ఆలోచించుకొని ఫోమ్ చాలా ఏడుస్తుంటాడు. అప్పుడు అతను తన మొబైల్లో అతని క్రిస్ యొక్క ఫోటోని చూస్తుంటాడు. ఏడుస్తుంటాడు ఎందుకంటే క్రిస్ ఫ్రెండ్స్ అతను ఇక్కడ చనిపోతాడు. నెక్స్ట్ డే ఫోమ్ పడుకొని ఉంటాడు. అప్పుడు అతని ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతూనే ఉంటుంది. కానీ అతను కాల్ ని పికప్ చేయడు. ఇటువైపు మనకి ఒక అబ్బాయిని చూపిస్తారు. గైస్, ఇక్కడ ఈ అబ్బాయి పేరు తెలియదు. నేను ఈ అబ్బాయిని జే అని పిలుస్తాను. ఇక్కడ జే ఫోమ్ మేనేజర్ కి కాల్ చేస్తాడు. అతనికి చెప్తాడు, ఫోన్ ని పికప్ చేయడం లేదు, ఇప్పుడు నువ్వే చెప్పు, నేనేం చేయాలి? ఇప్పుడు ఆ మేనేజర్ అంటాడు, నువ్వు పైకి వెళ్ళి చెక్ చేయి. అప్పుడు మేనేజర్ అంటాడు, నేను నీకు అతని రూమ్ యొక్క కార్డ్ ఇచ్చాను కదా, సో నువ్వు వెళ్ళు, అతన్ని తొందరగా తీసుకొని రా. దానికి జీ ఓకే అంటాడు. ఇటువైపు మనకి బోక్ ని చూపిస్తారు. తను చాలా టెన్షన్ లో ఉంటాడు. అప్పుడు అతను అంటాడు, ఇదంతా ఏంటి? అప్పుడే నేను బాస్ తో అంటుంది, నీకేమైంది? నువ్వు ఎందుకు ఇంత కోపంలో ఉన్నావు? ఇప్పుడు దానికి బోక్ అంటాడు, ఫోమ్ ఇప్పటి వరకు పడుకొని ఉన్నాడు, అతను ఇప్పటి వరకు కూడా షూటింగ్ కి రాలేదు. ఇటువైపు నేనున్నాను. అతని గురించి అందరి దగ్గర వెళ్ళి అతని గురించి వర్క్ అడుగుతూ ఉంటాను. ఇంకా అతన్ని చూడండి, ఏదైతే అతను కొంచెం ఫేమస్ అయిపోతే అతని బిహేవియర్ ఎలా ఉంది అంటే అతను ఒక ఫేమస్ సెలబ్రిటీ అయినట్టు. నేనే అంటుంది, నీకైతే చాలా బాగా తెలుసు, ఫోమ్ కి ఇలాంటి వర్క్స్ ఫస్ట్ నుండే నచ్చదు. ఒకవేళ నీకు అతన్ని చూసుకోవడంలో నీకు ఇంతలానే ప్రాబ్లం అయితే నువ్వు అతన్ని నా దగ్గర పంపించేసేయ్, నేను అతన్ని చాలా బాగా చూసుకుంటాను. అది విని బోక్ అంటాడు, అతను నిన్ను చూసుకొని ఇస్తాడా? నేనే అంటుంది, పర్వాలేదు, ఒకవేళ అతను ఇప్పుడే నా దగ్గరికి రాకపోతే నువ్వు చూస్తూ ఉండు, కొన్ని రోజుల్లోనే అతను నా దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడే డైరెక్టర్ అంటాడు, ఫోమ్ ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? నెక్స్ట్ సీన్ లో మనకి జేని చూస్తారు. అతను ఫోమ్ యొక్క డోర్ ని నాక్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు ఫోమ్ అయితే పడుకొని ఉంటాడు. ఇప్పుడు అతను డోర్ ని ఓపెన్ చేయడు. అది చూసి జే లోపలికి వచ్చేస్తాడు. ఎప్పుడైతే అతను లోపలికి వెళ్లి చూస్తాడో ఫోమ్ ఇప్పటి వరకు పడుకొని ఉన్నాడు అని జే ఫోమ్ ని లేపడానికి ట్రై చేస్తాడు. కానీ అతను లేకవడు. ఇప్పుడు జే అంటాడు, నువ్వు మళ్ళీ డ్రంక్ అయి వచ్చేసావు కదా, నువ్వు ఇంతలా ఇర్రెస్పాన్సిబుల్ ఎలా అయ్యావు? నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ ని వదిలేసావు? ఏదైతే నీకు ఇప్పుడు వర్క్ దొరికిందో దానికి కూడా నువ్వు ఇలానే చేస్తున్నావు. అప్పుడు ఫోమ్ చాలా కోపంతో లేస్తాడు. ఇప్పుడు అతను జేతో అంటాడు, ఈ రోజు నేను వెళ్ళాలనుకోవడం లేదు, నువ్వు వాళ్ళకి చెప్పేసేయ్, వాళ్ళు నా రోల్ ని నువ్వు వేరే రోజు చేస్తాను అని. అది విని జే అంటాడు, లేదు, నువ్వు ఇలా చేయరాదు, బోక్ నాకు తరచూ ఫోన్ చేస్తూనే ఉన్నాడు, మొత్తం క్రూ మెంబర్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా చెప్పేసి జే మళ్ళీ ఫోమ్ ని లేపడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు జే దాని తర్వాత ఫోమ్ ఎట్ ద ఎండ్ లేచి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం, డైరెక్టర్ ఇప్పుడు కూడా అంటుంటాడు, ఫోమ్ ఇంకా ఎందుకు రాలేదు, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు బోక్ అంటాడు, తను దారిలో ఉన్నాడు, ప్లీజ్ మీరు కొంచెం వెయిట్ చేయండి. దానికి డైరెక్టర్ అంటాడు, నీకు తెలుసా ఇప్పుడు టైం ఎంత అయిందో? ఒకవేళ అతను 30 minutes లో రాకపోతే నేను అతని ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకుంటాను.
కానీ అప్పుడే ఫామ్ అక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు బోక్ ఫామ్ తో అంటాడు, వెళ్ళి నువ్వు రెడీ అయ్యిరా. ఇక్కడ మనం చూస్తాం, అక్కడ ఫామ్ యొక్క సపోర్టివ్ యాక్టర్ యొక్క మేనేజర్ వచ్చేస్తుంది. ఆమె బోక్ తో అతన్ని చాలా హేళన చేస్తూ ఉంటుంది. ఆమె అంటుంటుంది, ఫామ్ వల్ల మిగతా వాళ్ళందరికీ వెయిట్ చేయాల్సి వస్తుంది. తను అందరి టైం ని వేస్ట్ చేస్తున్నాడు. అతనైతే చాలా ఇర్రెస్పాన్సిబుల్. అతనికైతే ఇక్కడ కేవలం సపోర్టింగ్ రోల్ కదా చేయాల్సి ఉంది. దానికి కూడా అతను ఉన్న వాళ్ళందరినీ వెయిట్ చేయిస్తున్నాడు. ఇదంతా విని బోక్ కేవలం ఆ మేనేజర్ వైపే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఎప్పుడైతే ఫోమ్ రెడీ అవుతుంటాడో అప్పుడే అక్కడ మనం చూస్తాం, తన సపోర్టివ్ యాక్టర్ ఈయన వస్తాడు. అతను ఫోమ్ తో అంటాడు, నా నైట్ అంతా నువ్వు బయట ఉండే, నెక్స్ట్ టైం నుండి ఎప్పుడైతే నువ్వు బయటికి వెళ్తావో సో ప్లీజ్ నువ్వు నాకు చెప్పేసేయ్, దీంతోనైతే నువ్వు ఒంటరిగా ఉండకుండా ఉండడానికి. దానికి ఫామ్ ఏం చెప్పడు. దానికి థీన్ అంటాడు, మనం ఇద్దరం కలిసి ఈ ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాము. ఇప్పుడు నీకు అనిపించడం లేదా మనం ఇద్దరం ఒకటైపోవాలని? ఫామ్ ఇప్పుడు కూడా ఏం చెప్పడు. దానికి థీన్ అంటాడు, నాకు తెలుసు నీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నేను నీకు హెల్ప్ చేయగలను. ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను నా మామ్ తో మాట్లాడతాను, కానీ దీని బదులు నాకు కూడా కొంచెం కావాలి. దానికి ఫోమ్ అంటాడు, థ్యాంక్స్, నాకు ఎవరి అవసరం లేదు. అలా చెప్పేసి ఫోమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే మనం చూస్తాం, అక్కడ కోర్ వస్తాడు. అతను థీన్తో అంటాడు, ఏమైంది? ఇప్పుడు థీన్ అంటాడు, ఏం లేదు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఫోమ్ షూటింగ్ చేస్తుంటాడు, కానీ అతనితో డైలాగ్స్ అతనికి గుర్తుండవు. అది చూసి డైరెక్టర్ చాలా కోప్పడుతుంటాడు. అప్పుడు వేరే మేనేజర్ బోక్ తో అంటుంది, ఇదైతే చాలా మెస్అప్ అయిపోయింది, నువ్వు ఇతన్నైతే హ్యాండిల్ అయితే చేయగలవు కదా. నేను చూస్తున్నాను ఎప్పటి నుండి అయితే ఇతను తన కెరీర్ ని స్టార్ట్ చేశాడో ప్రతిరోజు అతని ఇమేజ్ పడిపోతుంది. ఇప్పుడు ఆమె నిల్చుని అంటుంది, నేను ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను, థిన్ కోరి ఒక 4 o'clock కి ఒక ఈవెంట్ ఉంది. ఒకవేళ మీరు షూటింగ్ లో డిలే చేస్తే నా దగ్గర మీ గురించి టైం ఉండదు. అందువల్లనే ఎంత అయితే మీ దగ్గర టైం ఉందో మీరు మీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకోండి. అది విని బోక్ ఫోమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను ఫోమ్ తో అంటాడు, నువ్వు ఫోకస్ చేయడానికి ట్రై చేయి, ఇదైతే చాలా ఈజీ, ఇది నువ్వు చేయగలవు, నేను ఎప్పుడు కూడా నీతో ఉన్నాను, కానీ నీ వర్క్ గురించి నువ్వు దానికి కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నీ మైండ్ లో ఇప్పుడు ఏదైతే నడుస్తుందో నువ్వు వాటన్నిటిని బయటపడి నువ్వు దీని మీద ధ్యాస పెట్టు, ఇది నీకు తెలుసు, ఇది నువ్వు చేయగలవు. అది విని ఫోమ్ కూడా సరే అంటాడు. అప్పుడే మనం చూస్తాం, ఫోన్ దగ్గర ఒక లేడీ ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు ఆ లేడీ అంటుంది, ప్రోడక్ట్ గురించి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, దీంతోనైతే నువ్వు దీని గురించి బాగా తెలుసుకోవడానికి. అలా చెప్పేసి వాళ్ళిద్దరూ ఫోమ్ కి ఆ ప్రోడక్ట్ గురించి చెప్తూ ఉంటారు. ఇటువైపు ఫోమ్ కి అది చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అతను వెళ్లి షూటింగ్ చాలా బాగా చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఎప్పుడైతే ఫోమ్ క్లాత్స్ ని చేంజ్ చేసి వస్తాడో ఇప్పుడు జే అంటాడు, ఈ రోజు కూడా నువ్వు ఒంటరిగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా? ఎందుకంటే బోబ్ ఆల్రెడీ వేరే షూటింగ్ యొక్క ప్లేస్ ని చూడడానికి వెళ్ళిపోయాడు. దానికి ఫోమ్ అంటాడు, ఈ రోజు నైట్ లో నువ్వు నా బర్త్డేకి రావడానికి మర్చిపోకు. దానికి జే అంటాడు, బోక్ నాకు ఆల్రెడీ చెప్పేశాడు, నేను కేవలం నా క్లాస్ ని చేంజ్ చేయడానికి ఆలోచిస్తున్నాను. ఫోమ్ అంటాడు, సరే, నీకు తెలుసు కదా నాకు ఒంటరిగా ఉండడం అస్సలు నచ్చదు. జే అంటాడు, నాకు తెలుసు, అయినా కానీ నువ్వు చాలా పార్టీస్ చేస్తావు, అయినా కానీ నీకైతే ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు, సో అందువల్లనే నేను పోర్ రాకపోతే మరి నీ పార్టీలోకి ఎవరు వస్తారు? దానికి ఫోమ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి పార్టీ సీన్ ని చూపిస్తారు. ఇటువైపు ఫోమ్ కూడా వచ్చి వాళ్ళందరితో జాయిన్ అవుతాడు. ఫోమ్ ని చూసి ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో నుండి ఒక అబ్బాయి అంటాడు, ఇతని లక్ అయితే చాలా ఖరాబ్ గా నడుస్తుంది, ఇతని దగ్గర అయితే ఏం లేదు, అయినప్పటికీ ఇతను చూడు ఎంత హాట్ సెక్సీగా ఉన్నాడు. ఇప్పుడు రెండో అబ్బాయి ఫామ్ తో అంటాడు, నువ్వు నీ పాయింట్ ని తీయొచ్చా? ఒకవేళ నువ్వు తీస్తే నేను నీకు 2000 బాత్ ఇస్తాను. దానికి ఫామ్ ఏం చెప్పడు. ఇప్పుడు అతను తన చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోమ్ ని పాయింట్ తీయని ఫోర్స్ చేస్తూ ఉంటారు. పోర్ అది చూసి వాళ్ళందరినీ ఆపుతుంటాడు. ఇప్పుడు అతను నానీతో అంటాడు, నాని, నువ్వు మేబీ 1 lakh బాత్ ఇచ్చినా కానీ, ఇక 1 million ఇచ్చినా కానీ నీకైతే ఏం దొరకదు. అది విని నాని అంటుంది, నీకు చాలా బాగా తెలుసు, నేను ఇదంతా పే చేయగలను, ఎన్ని మిలియన్స్ అయినా ఇవ్వగలను, ఇది నీకు చాలా బాగా తెలుసు.
కానీ పోర్ నానితో అంటాడు తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అవును, అతని బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు, కానీ తను ఇప్పుడు కూడా అతని మనసులోనే ఉన్నాడు. అయినప్పటికీ ప్రపంచంలో నీకంటే బ్యూటిఫుల్ ఉన్న రిచ్ చాలా మంది ఉన్నారు. ఇది విని నాని అంటుంది నాలాంటి అమ్మాయి అయితే కేవలం ఒకటే ఉన్నారు. ఏదైతే ఆమెకి కావాలో అది తీసుకుని ఉంటుంది. ఇప్పుడు పోర్ అంటాడు నేను కూడా చూస్తాను నువ్వు నీ భ్రమల నుండి ఎప్పుడు బయటికి వెళ్తావో. ఇటువైపు నాని ఒక గార్డ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆమె అతనితో ఏమో అంటుంది. ఇప్పుడు ఆమె అంటుంది ఏదైతే నేను చెప్పాను మీరు అదే చేయండి. ఇప్పుడు ఆ గార్డ్ ఓకే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం నాని ఫోమ్ ని చాలా డ్రింక్ చేస్తుంది. ఇటువైపు ఇద్దరు గార్డ్స్ ఫోమ్ ని ఒక రూమ్ లోకి తీసుకొస్తారు. అప్పుడు మనం చూస్తాం నాని ఒక ఎవిల్ స్మైల్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఆ గార్డ్స్ తో అంటుంది మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూస్తాం నాని ఫోమ్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు అతని షర్ట్ బటన్స్ ని ఓపెన్ చేసి అతన్ని కిస్ చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడు మనం చూస్తాం అక్కడ పోర్ వచ్చేస్తాడు. ఇప్పుడు అతను నానితో అంటాడు ఇక్కడ ఏం చేస్తున్నావు. ఇప్పుడు నాని అంటుంది నువ్వు నా పనిలో తల దూర్చకు. దానికి పో అంటాడు నేను ఎందుకు చేయొద్దు, ఫోమ్ నా బాధ్యత. దానికి నాని అంటుంది నీ బాధ్యత. అతనైతే నీ గురించి వర్క్ కూడా చేయడు, అతనైతే నీకు డబ్బులు కూడా సంపాదించి పెట్టాడు. అయినప్పటికీ నువ్వు అతనితో ఇప్పటి వరకు ఎందుకున్నావు. నువ్వు అతన్ని నాకిచ్చేసాయి, నేను అతన్ని చాలా బాగా చూసుకుంటాను. నీకు ఇంతే ప్రాబ్లం ఉంటే ఒకవేళ నీకు డబ్బులు కావాలనుకుంటే నేను నీకు చాలా డబ్బులు ఇవ్వగలను. అప్పుడు అతను అంటాడు నువ్వు నోరు మూసుకో. అవును నిజం, అతను నాకు ముందులాగా డబ్బులను సంపాదించి పెట్టడం లేదు. అయినప్పటికీ నేను అతనికి హెల్ప్ చేస్తాను, ఎందుకంటే ఇతను నాకు చిన్న బ్రదర్ లాంటి వాడు. ఒకటైతే గుర్తు పెట్టుకో, మేమైతే కలిసి స్టార్ట్ చేసాము. సో అందువల్లనే నేను అతన్ని చాలా బాగా చూసుకుంటాను. నేను ఎప్పుడు కూడా అతన్ని వదిలిపెట్టేసి వెళ్ళను. ఇప్పుడు నాని అంటుంది ఓ అయితే ఇప్పుడు నువ్వు ఒక మంచి పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నావు. కానీ ఫస్ట్ లో అయితే నీ మైండ్ లో కేవలం డబ్బులు అనే ఉండేటిది. ఇంకా నువ్వు మర్చిపోకు ఇక్కడైతే నువ్వు ఈ రోజు చేరుకున్నావు ఇదంతా నా డాడ్ వల్ల. నేనే మా నాన్నతోని మీ ఇద్దరికి గురించి మాట్లాడాను. అప్పుడు అతను అంటాడు ఆ రోజు మీ నాన్న నాకు డబ్బులు ఇవ్వకపోతే ఇలాంటి మెంటల్ లేడీని నాకు ఈ ఇండస్ట్రీలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండే. అది విని నాని చేస్తుంది. ఇప్పుడు బోకంటాడు ఎంత ధైర్యం, నువ్వు నన్ను కొట్టావా. అప్పుడు అతను అంటాడు మెంటల్ అటాక్స్ వస్తున్నాయా. ఇప్పుడు నాని తన చేయిని పట్టుకొని ఆమె అంటుంది లేదు లేదు నేను మెంటల్ కాదు, నేను నా సెన్సెస్ లో ఉన్నాను. ప్లీజ్ నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఫోమ్ ని ఇష్టపడుతున్నాను. నువ్వు పోకట్టాడు నువ్వు సైలెంట్ అయిపో, నేను ఇప్పుడే మీ నాన్నకి కాల్ చేసి చెప్పేస్తాను. నేను నీ మెంటల్ ఇల్నెస్ ని ఇంకా భరించలేను అలా చెప్పేసి అతని ఫోన్ ని తీస్తాడు. కానీ అప్పుడే నాని ఒక చేయిని పట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె అంటుంది ప్లీజ్ అలా చేయకు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తుంటారు. ఆ మధ్యలోనే నాని చేయి మీద గ్లాస్ తగులుతుంది. దాని హెల్ప్ తోని ఆమె పోర్క్ ని చంపేస్తుంది. ఎప్పుడైతే ఆమె తన సెన్స్ లోకి వస్తుందో ఇప్పుడు ఆమె చాలా టెన్షన్ లో వస్తుంది. అప్పుడే మనం చూస్తాం అక్కడ నాని ఒక గార్డ్స్ వచ్చేస్తారు. అప్పుడు అందులో ఒక గార్డ్ అంటాడు మిస్ ప్లీజ్ మీరు ప్రశాంతం అయిపోండి, ఇదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు నాని అంటుంది లేదు నేనేం చేయలేదు, రియల్ గా నేనేం చేయలేదు అలా చెప్పేసి ఆమె మెంటల్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ గార్డ్స్ నానిని అక్కడ నుండి తీసుకెళ్తారు. నెక్స్ట్ సీన్ లో మనం చూపిస్తారు ఫోమ్ పడుకొని ఉంటాడు. అతని చేతిలోనే ఆ గ్లాస్ ముక్క ఉంటుంది. అతను లేస్తాడు. అప్పుడు అతను చూస్తాడు అతని ముందు బోక్ చనిపోయి ఉన్నాడు అని. ఇప్పుడు అతను బోక్ ని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అతను తన చేయిని చూస్తాడు. ఏదైతే అతని చేతిలో వెపన్ ఉంటుందో అది చూసి ఫోమ్ చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు అతను పోక్ దగ్గరికి వెళ్లి అతన్ని లేపుతుంటాడు. ఇప్పుడు వాళ్ళ మాటలను విని అక్కడ దోషి ఉన్న జే కూడా వచ్చేస్తారు. ఏ ఫోమ్ తో అడుగుతాడు ఇదంతా ఎవరు చేశారు. ఫోమ్ అంటాడు నాకు తెలియదు. శబ్దాలు విని మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఫోమ్ రక్తాన్ని చూసి చాలా భయపడుతుంటాడు. కేవలం అతను తన చేతుల వైపే చూస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఫోమ్ సూషికి చెప్తుంటాడు అదంతా నేను చేయలేదు, నాకు తెలియదు ఆ గ్లాస్ నా చేతుల్లో ఎలా వచ్చిందో, నాకైతే ఏం గుర్తులేదు. ఇప్పుడైతే నేను లేచాను, నువ్వు పోక్ ని చనిపోయి ఉండడం చూసాను. సూషి చెప్తుంది నువ్వైతే ఫస్ట్ ప్రశాంతం అయిపో, ఒకసారి మంచిగా ఆలోచించడానికి ట్రై చేయి, అసలు నిన్న నైట్ లో ఏం జరిగిందో. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళలేము ఎందుకంటే కొంచెం టైంలోనే పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. పోలీస్ మాటలను విని ఫోమ్ మళ్ళీ భయపడుతుంటాడు. దానికి సూషి అంటుంది నేను నీ గురించి వాటర్ తీసుకొస్తాను అలా
చెప్పేసి సూషి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఆమె వస్తుందో ఫోమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడే అక్కడ జే వస్తాడు. ఇప్పుడు అతను సూషితో అడుగుతాడు, ఫోమ్ ఎక్కడున్నాడు? ఇప్పుడు సూషి అంటుంది, నాకు తెలియదు, నేనైతే అతని కోసం వాటర్ ని తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు జే అంటాడు, నేను నీకు చెప్పాను కదా అతని మీద నిఘా పెట్టు అని. ఒకవేళ అతను నిర్దోషి అయితే అతను ఇక్కడ నుండి ఎందుకు పారిపోయాడు మరి? దానికి సూషి అంటుంది, నేను నీకు చెప్పాను కదా నాకు తెలియదు. ఇటువైపు మనం చూస్తాం పోలీస్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇటువైపు సూషి ఉన్ను జే చాలా భయపడుతుంటారు. ఇటువైపు మనం చూస్తాం ఫోమ్ పరిగెడుతూ ఒక ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడే ఫోమ్ దగ్గర ఒక మిస్టీరియస్ పర్సన్ వస్తాడు. అప్పుడు అతను ఫోమ్ తో అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నా రూమ్ కి వచ్చి రెస్ట్ చేయాలనుకుంటున్నావా? అప్పుడే మనకి ఆ మిస్టీరియస్ పర్సన్ మెడలో ఒక లాకెట్ ని చూపిస్తారు. అయితే చాలా షైన్ అవుతూ ఉంటుంది. ఇటువైపు ఫోమ్ ఆ వ్యక్తి మాటలను ఒప్పుకుంటాడు. ఇప్పుడు అతను ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే అతను ఫోమ్ కి ఒక టవల్ ని తీసుకొచ్చేస్తాడు. అప్పుడు అతను ఆ వ్యక్తికి థ్యాంక్ యూ అని చెప్తాడు. అప్పుడే మనం చూస్తాం మనకి ఆ వ్యక్తి యొక్క ఫేస్ ని చూపిస్తారు. అప్పుడు కేవలం ఫోమ్ ఆ వ్యక్తి మెడలో ఉన్న డోర్స్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఫోమ్ అంటాడు, నేను సేమ్ ఇలాంటిది నా ఫ్రెండ్ కి కొనిచ్చిచ్చాను. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మేబీ అనిపిస్తుంది ఆ పర్సన్ నీకు చాలా ఇంపార్టెంట్ కావచ్చు. దానికి ఫోమ్ అంటాడు, అవును, ఎందుకంటే నేను అతన్ని చాలా ఇష్టపడ్డాను. అతను నా గురించి తనని తను సాక్రిఫైస్ చేసుకున్నాడు. అయినప్పటికీ అతను నా దగ్గర లేడు ఇప్పుడు. నేను అతన్ని చాలా గుర్తు తెచ్చుకుంటున్నాను. నేను ఈ బోర్డ్స్ ని చూసిన తర్వాత నాకు అతను చాలా గుర్తొస్తున్నాడు. అది విని ఆ వ్యక్తి ఫోమ్ కి వాచ్ ని ఇచ్చేస్తాడు. ఎలాగైతే అతను వాచ్ ఇస్తాడో ఆ వ్యక్తి క్రిస్ లోకి మారిపోతాడు. అప్పుడు క్రిస్ ఫోమ్ తో అంటాడు, మనం ఎవరిని ఎంతలా గుర్తు తెచ్చుకున్నా కానీ వాళ్ళు మన మనసులోనే ఉంటారు. ఇప్పుడైతే ఫామ్ క్రిస్ యొక్క సౌండ్ ని వింటాడు. అప్పుడు అతన్ని చూసి అతను వెంటనే హక్ చేసుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, రియల్ గా నువ్వు క్రిస్సే కదా? నీకు తెలుసా నేను ఎంతలా నిన్ను మిస్ అయ్యాను? నువ్వు ఎంతలా నీ గురించి వెయిట్ చేశాను. నేను ఆ రోజు గురించి వెయిట్ చేశాను ఇప్పుడైతే నీతో మళ్ళీ కలవడానికి. అది విని క్రిస్ స్మైల్ చేస్తూ ఉంటాడు. అతను ఫోమ్ ని కిస్ చేసుకుంటాడు. అప్పుడు అతను కిస్ చేస్తూ ఫోమ్ ని సోఫా మీద పడుకోబెడతాడు. అప్పుడు అతని పైకి వచ్చి చాలా కిస్సెస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనకి ఆ వాచ్ ని చూపిస్తారు. ఇది మళ్ళీ ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అది డ్రీమ్ తోని మళ్ళీ ఫోమ్ నిద్రలేస్తాడు. ఇప్పుడు ఫోమ్ ఆలోచిస్తూ ఉంటాడు, నేను మళ్ళీ డ్రీమ్ చూసానా? మళ్ళీ ఫోమ్ ఆ రూమ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను అంటాడు, ఈ రూమ్ అయితే ఇప్పుడైతే నేను యామో దగ్గర ఎప్పుడైతే వర్క్ చేస్తూ ఉండేనో అప్పుడైతే నేను ఇందులో ఉండేవాడిని కదా. అప్పుడు అతను తన చేతిలో ఉన్న వాచ్ ని చూస్తాడు. ఏదో ఇప్పుడైతే నేను నిద్ర లేచాను, నేను ఈ రోజు ఒక డేట్ గురించి తెలుసుకోవాలి అలా చెప్పేసి ఫోమ్ బయటికి వెళ్తాడు. ఎప్పుడైతే అతను వేరే వాళ్ళ మాటలను వింటాడు అప్పుడు అతనికి తెలుస్తుంది అతనైతే 6 years బ్యాక్ వచ్చేసాడు అని. ఇప్పుడు అతను అది తెలుసుకొని చాలా షాక్ అయిపోతాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.